సార్ నేను కేలోత్ కృష్ణ మాట్లాడుతున్నా సార్. ఇక్కడ తల్లాడ మండలం పాతమెట్టపల్లి గ్రామంలో మన ఇందోజు బ్రహ్మం గారు అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ఎదురుగా ఒక ఇల్లు ఉందండి. అక్కడ ఎందుకు ఆర్మీ రోడ్ నుంచి లోపలగా ఫర్లాంగ్ ఒక చిన్న గల్లీ రోడ్ ఉందండి, ఒక ఇల్లు ఉంది. ఆ గల్లీ రోడ్డుకి 3 days బ్యాక్ ఈ వర్షంలో నాకు కాల్ చేశారండి. ఇట్లా వర్షం వస్తుంది, ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాం అంటే నేను సెక్రటరీ గారికి ఫోన్ చేశానండి, పాతమెట్టపల్లి సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే ఆయన గారు ఏమొచ్చారంటే పైన మామూలుగా ఏదో చెక్కులు తీపిచ్చేసి ఫోటో దిగి పనిచేసినట్టు మామ అనిపించారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయిందండి, బాగా స్టోరేజ్ అయింది. ఈ వాటర్ స్టోరేజ్ అయింది, దీనికి ఇప్పుడు నేను కాల్ చేస్తే అది మాకు సంబంధం లేదు, ఆ రోడ్డు మాకు సంబంధం లేదు అని చెప్పి సెక్రటరీ గారు మాట్లాడుతున్నారు. సార్ ఆర్ఎంబీ రోడ్ కాదండి, అది ఆర్ఎంబీ రోడ్ కాదండి, లోపల అది పంచాయతీ రోడ్డే, ఇంటర్నల్ రోడ్. అది మాకు సంబంధం లేదంటారు. మా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వాటర్ మొత్తం సార్ ఇది పాతమెట్టపల్లి సార్. నేను ఎంఆర్ఓ గారితో, స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాను. ఎంఆర్ఓ గారు ఇక్కడ లేరండి, నేను ఇక్కడ సార్ వాళ్ళు లేరు సార్, ఇక్కడ ఫిజికల్గా ఎవరు లేరు సార్, తహసీల్దార్ కూడా లేరండి. కనీసం ఇప్పుడు వాళ్ళ పైన మీరు కాబట్టి మీరు యాక్షన్ తీసుకుని రైట్స్ సార్. రెవెన్యూ తహసీల్దార్ గారికి అయితే చెప్పాను సార్ విషయం, మేమైతే క్లియర్ చేస్తామన్నారు సార్. ఎంపీఓ గారికి చెప్పానండి, ఎంపీఓ గారు కూడా చెప్పాను. ఎంపీఓ శ్రీదేవి గారండి, తల్లాడ మండలం. మేడం లేరండి, తల్లాడ ఆఫీసుకు ఫోన్ చేశాను, ఎంఆర్ఓ గారికి కాల్ చేశాను, వారైతే స్పందించారు, చూస్తాం దాన్ని ఒక ప్రత్యామ్నాయం చేద్దామన్నారు. కానీ సెక్రటరీ గారు మాత్రం చాలా వర్గలుగా మాట్లాడండి, దీని మీద కంప్లైంట్ చేద్దామని మీకు కాల్ చేశాను. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. ఖమ్మం డిపిఓ గారు సెక్రటరీ గారు పనితీరుపై నాకు లిఖితపూర్వకంగా రాసివ్వండి, ఇమీడియట్ గా నేను సస్పెండ్ చేస్తున్నారు. ఈ విషయం మీద ఖచ్చితంగా డిపిఓ గారికి కంప్లైంట్ చేస్తాను. ఇక్కడ నుంచి సెక్రటరీ మాత్రం ఖచ్చితంగా సస్పెండ్ అవ్వాలా. సెక్రటరీ పనితీరుపై కూడా బాగాలేదు, ఆయన మాట విధానం కూడా బాగాలేదు. ఈ విధంగా చూడండి ఒకసారి ఏ విధంగా అడవిలా ఉందో, చూసి కూడా ఆయన కనీసం ఫోన్ లిఫ్ట్ చేయకుండా, స్పందించకుండా, కనీసంగా ప్రజల సొమ్ముతో జీతం తీసుకొని ప్రజలకు పని చేయకుండా ఈ విధంగా నేను ఫోన్ చేస్తే నాతో మాట్లాడుతూ ఫోన్ కట్ చేస్తూ ఇదే రోడ్డు మా పరిధిలోది కాదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఈ ఇంటికి, బ్రహ్మం గారి ఇంటికి ఏ రోడ్డుని వెళ్లి ఆయన పన్ను వసూలు చేస్తున్నారనే దాని మీద కూడా ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. నా పేరు కేలోత్ కృష్ణ, నా ఫోన్ నెంబర్ 9989022629.